స్మార్ట్ సిటీలోని శ్రీ శ్రీ రాధా గోవింద మందిరం ఇస్కాన్ ప్రతి ఆదివారం సత్సంగం సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు ప్రవచనం, కీర్తనలు మరియు మహాప్రసాదనం ప్రేమ విందు కార్యక్రమంలో చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు, ప్రభుజీలు, మాతాజీలు పాల్గొని డాక్టర్ నరహరి దాస్ ప్రభుజీ శ్రీకృష్ణ భగవద్గీత నుండి ప్రవచనాలు, శ్లోకాలు, సందేశాలు వింటూ రాధా గోవిందుని నామస్మరణలో కృపకు పాత్రులు అవుతారు. డాక్టర్ నరహరిదాసు ప్రభుజీ సందేశిస్తూ 8వ స్కందం 6వ అధ్యాయం కృష్ణ భగవానుడు కూర్మావతారం ధరించడం. మందర పర్వతాన్ని సముద్రంలో పెట్టగానే అది బరువుతో కిందికి మునిగిపోయింది. దేవతలు భయపడ్డారు. వెంటనే శ్రీకృష్ణుడు తాబేలు కూర్మం రూపంలో అవతరించాడు. భగవానుడు సముద్రం అడుగున నిలబడి తన పెద్ద వెన్ను పైన మందర పర్వతాన్ని మోసాడు. ఇలా కూర్మావతారం ద్వారా మదనం కొనసాగింది. కష్టకాలంలో భగవంతుడు సహాయం చేస్తాడని ధైర్యం, స్థిరత్వం, సహనం అనే గుణాలను కూర్మావతారము ప్రపంచంలో మంచి ఫలితం రావాలంటే శ్రమ అవసరమని ఆ శ్రీకృష్ణ భగవానికి ప్రేమతో మన భక్తిని చాటి కష్టాలను సునాయాసంగా ఎదుర్కోవాలన్నారు. वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद भक्तवृंद हरे कृष्णा प्रविष्टोया నీటిలో ప్రవేశించిండు. దేనికోసము? ఉద్యాన గిరి ఆ మందార పర్వతాన్ని పైకి ఇది భగవంతుడు అద్భుతమైనటువంటి భగవానుడు. భాగవతంలో ఒక చోటుకు భగవానికి అద్భుత కర్మ అని పేరు జరిగింది. ఏం పేరు? అద్భుత కర్మణ. ఈ అద్భుత కర్మ అనేది అద్భుతమైన కర్మలు, కార్యాలు చేసేవారు. మొత్తం మీద కూర్చున్నాడు కృష్ణుడు. సరే అంత అయిపోయింది, సెలవింట పైపోయింది. అప్పుడు ఉత్తర కృష్ణ కృష్ణ మహాయోగి, ఓ మహాయోగు యోగైన కృష్ణ నన్ను రక్షించు. నువ్వు అప్పటికే అశ్వత్థామను బ్రహ్మస్థలి ప్రహారం చేసింది. ఆ ఉత్తర గర్వంగా పరీక్షకి సంరక్షణ కోసము ఉత్తర కృష్ణుని ఆశ్రయించింది. ఆ ఉత్తర గర్భున్న పిండని రక్షించడానికి ఆ రథం మీద కృష్ణుడు ఏం చేసిండు? ఉత్తర గర్భంలో ప్రవేశించాడు. ఏ సైజు? బొట్లేదు, ఈ సైజు ఇంతే. ఈ సైజులో చతుర్భుజ రూపం ధరించి శంఖ చక్ర గదా పద్మ ధరించి ఉత్తర గర్భంలో ప్రవేశించి ఆ పిండంను చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఆ పిండాన్ని రక్షించాడు. కానీ ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్నారు. లిమిటిగా ఏమన్నా చేయగలుగుతాడు. ఈ పొడి స్వరూపము
ఏం అద్భుతం చూడు, సర్వాకర్షకుడు కృష్ణుడు, సర్వాకర్షకుడు. తను మోహినియాలో పెట్టిన కానీ ఏం రూపము, శివుడు లాంటి ధీర పురుషుడు. శివ ఇస్ కాల్డ్ ధీర పురుష. ధీరదేవుడు తన ఇంద్రియాలపై, తన మనసుపై సంపూర్ణంగా నియంత్రణ ఉన్నవాడు. కానీ ఆ ధీర పురుషుడు కూడా ఎప్పుడైతే ఈ భగవంతుడు తన భక్తుల ప్రీతి కోసం భక్త సంరక్షకము ఎంత డీటెయిల్గా వెళ్తాడు. యోమే భక్త్యా ప్రయచ్చతి తేషాం సుకృతిక్తానాం. ఎవరైనా ఏ యో ఏ ఏషాం తేషాం అనే పద్యాలు వాడుతూ శ్రీ విష్ణుబాబు ఏం చేస్తుంది, తన అనుగ్రహాన్ని పొందడానికి ప్రతి ఒక్కరికి ఆకర్షిస్తుంది. ఆ ట్రోఫీ లాగా ట్రోఫీ వచ్చింది, ఎవరైనా పొందచ్చు. కానీ కండిషన్ ఉంది, నీ అర్హత నువ్వు ప్రకటించలేదు. ఇది నా క్వాలిఫికేషన్. జాబ్ అందరూ ఉంటాయి. సదైవ భజామ్యహం మం వర్తమాని అనువర్తంతే మనుష్య పాత సర్వశః. ఏ యథార్థం ప్రవర్తించదు, ఎవరు ఏ భావంతో ఏ ఉద్దేశంతో నువ్వు సంప్రదిస్తారో మేము అదే విధంగా స్పందిస్తాం. సో భగవంతుని యొక్క స్పందన ఇది మన సంప్రదం మీద ఆధారపడుతుంది. మనం ఏ భావము ఏ ఉద్దేశంతో సంప్రదిస్తాము దానికి అనుకూలంగానే భగవంతుడు స్పందిస్తాడు. అలా ఎదురు స్పందించడానికి నా భావం ఏ ఉద్దేశం కోసం. సో కనుకనే మన భావాన్ని, మన ఉద్దేశాన్ని మనము సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. అది చేసుకున్నావా, రెస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ డన్. నీ సర్టిఫికేట్ గట్టి ఉంటే ఎప్పుడైతే ఆ మందర పర్వతాన్ని ఆ కశ్యప బ్యాక్ కోరుతూ 3 సార్లు గట్టిగా హరే కృష్ణ అంటారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే వైష్ణవే స్వల్ప పుణ్యావతం రాజన్ శ్రీ శ్రీ రాధా కృష్ణ గుణగావు పేర్మిటతో శ్రీ చైతన్య నిధాయ जय श्री राधा गोविंद जगन्नाथ देव सुब्रह्मण्य महाप्रसाद की जय। तो ये वर्ग